ప్రార్థన చేసుకుందామండి. आइए प्रार्थना करेंगे। మమ్మల్ని ప్రేమించిన పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం. మీ శిలువ ప్రేమకే వందనాలు. ఈ నది ఎక్కడ పాదం అక్కడ సమస్తం బ్రతుకును అని ఈ జీవజలాన్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఆరంభం నుండి ఎవరినైతే వాడుకున్నావో వారిని బట్టి స్తోత్రాలు. ప్రస్తుతం వాడబడుతున్న సాధనలు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి బిడల ఆ ప్రాంతాల్లో ఎంతో అలసిపోయి వచ్చినారు. అందరిని ఎరిగిన దేవుడు మాట్లాడాడు. మీ స్వరం వినిపించండి. నిష్ప్రయోజకుని అయోగ్యని మరుగు చేయండి. ట్రాన్స్లేషన్ మా ప్రియ సహోదరునికి వచ్చినటువంటి బిడలకు సహాయపడండి. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అర్థమవున్నట్లుగా సద్బోధకుడా మీరు బోధించండి. వాక్యం నీది, ఆకర్షణీయది, బలియాగం నీది. మేము నీ వారం. ఈ స్థలాన్నంతా సిలువలో కార్చిన రక్తధారకు అప్పగించుకుంటూ తండ్రి నీ కుమారుని యేసు ప్రభువును బయలుపరిచి మాకర మీ అక్కర తీర్చుకోండి. శత్రువును సిగ్గుపరచండి. ప్రభుని యేసు నామమున ఆరాధించి అడుగుచున్నాము తండ్రి. ప్రభు పేట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. सबको प्रभु यीशु मसीह के नाम से आपको जय मसीह कहते हैं। ఆశగల ప్రాణాలని దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. जो आदमी ने दिल में आशा रखते, इच्छा रखते, उसको प्रभु यीशु मसीह पूरा करने वाला परमेश्वर है। ప్రభు యొక్క స్వరము మనం వినడము మనకి ఎంతో ఆశీర్వాదకరం. परमेश्वर बाबू का आवाज सुनना हमारा जीवन में बहुत धन्य चीज है। వాక్యమైన దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. जो परमेश्वर वचन है, इसलिए वचन के द्वारा परमेश्वर हमसे बात करने वाला है। ప్రతి నిత్యం మనతో మాట్లాడే దేవుడు. हर दिन परमेश्वर बाबू हमसे बात करने वाला परमेश्वर है। అందరూ దేవుని కొరకై జనాలు పరిగెత్తపోతారు, కానీ దేవుడు మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడతాడు. देखो सब लोग ने परमेश्वर के पास भाग के आते, लेकिन हमारा परमेश्वर ऐसा परमेश्वर है, हमारा पास आके हमसे बात करना चाहते हैं। ఎంత గొప్ప ధన్యత మనకు. देखो प्रभु का विश्वासी हो कि हम इतना महान चीज है। ప్రభు మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడడం మనకి ఎంత ఆదరణ. देखो परमेश्वर बाबू ने हमारा बीच में आके हमसे बात करना जितना तसल्ला शांति का चीज है। ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు తాకబడతా వస్తాయి. जब भी परमेश्वर बाबू हमसे बात करते हैं, हमारा हृदय से बात करते हैं तो हिल जाते हैं। అరే నా సంగతి ఈయనకెట్ట తెలుసు అని అనిపిస్తూ ఉంటది. जब भी परमेश्वर हमसे बात करते, तुरंत हम सोचते हैं मेरा अंदर भीतर जो चीज है ये इसको कैसा मालूम है। అది ప్రభు తన వాక్యం ద్వారా మన అంతరంగాన్ని ఎరిగిన వాడై మనతో మాట్లాడతాడు. लेकिन हमारा परमेश्वर हमारा भीतर का जीवन को मालूम होके हमसे बात करते हैं। ప్రభు నాతో మాట్లాడని ఆశపడితే తప్పకుండా మాట్లాడతాడు. लेकिन आपका दिल में ये इच्छा रहनी चाहिए, परमेश्वर बाबू मुझसे बात करो बोल को, ये बोझ आपका दिल में होना चाहिए। దేవుని వాక్యం మనం విన్నప్పుడు जब भी हम परमेश्वर का वचन सुनते हैं, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. तभी जब भी हम परमेश्वर का वचन सुनते हैं, उसके द्वारा हमारा जीवन में विश्वास आते हैं। ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి పాప పరిహారం కొరకై సిలువలో తన రక్తం అంతా కార్చి మరణించి తిరిగి లేచినాడు. प्रभु यीशु मसीह जो पापों के लिए संसार में आके हमारे लिए क्रूस पर मर के हमारे लिए तीसरा दिन जी उठा था। యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు తన పని అయిపోయిందేనా అనుకోకుండా తాను భూలోకంలో తనకు అప్పగించబడి పని నెరవేరపక మునిపే ఇంకా కొంతమంది తయారు చేసినాడు. जो प्रभु यीशु मसीह संसार में रहने के समय में उसका जो काम दिया हुआ वो काम पूरा हुआ बोल के नहीं सोचा, लेकिन उसका काम पूरा होने से पहले ही कई चेलों को तैयारी किया था। అంటే ప్రభు తండ్రి దగ్గర నుండి పొందినటువంటి ఆ పని తన శిష్యులకు అప్పగించినాడు. इसका मतलब यही है प्रभु यीशु मसीह ने परमेश्वर पिता से जो काम पाया वो काम उसका चेलों को सौंप दिया है। ఆ శిష్యులకు అప్పగించడం ఇంకా అనేకులు అప్పగిస్తూ వచ్చినారు. जो उसका चेलों
को जो दिया हुआ काम वो लोग ने बहुत लोग को दे दिया है। ఇప్పటికీ ఆ పని జరుగుతూనే పోతా ఉంది. वही परिचय, वही सेवा है, वही काम अभी भी चल रहे। వ్యక్తులు వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఆ పని మాత్రం జరుగుతూనే ఉంది. जो आदमी लोग तो गुजर जा रहे, लेकिन वो जो परमेश्वर दिया वो काम तो चलते जा रहे उसमें। యేసు ప్రభు ఆరోహణ ప్రభు దగ్గర పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత प्रभु यीशु मसीह स्वर्ग में पहुंचने के बाद శిష్యులందరూ కూడా ఒక స్థలానికి చేరి వచ్చినారు. जो सारा चेलों ने एक जगह पे इकट्ठा हुआ था। అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 12వ వచనం. आइए प्रेरितों का काम पहले अध्याय और उसका 12 पद। प्रेरितों का काम 13వ వచనం. पहले अध्याय उसका 13 पद। जब वे वहां पहुंच तो उस अटारी पर गया जहां पतरस और योहन्ना और याकूब और अंद्रियस और फिलिपुस और तोमा और बस्तमो और मत्ती और अल्फाई का पुत्र याकूब और समन जेलोतिस का और याकूब का पुत्र यहूदी रहते थे। కనుక దేవుడు తన పని ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అప్పగించినాడు. जो प्रभु यीशु मसीह ने उसका काम है उसके चेलों के हाथ में सौंपा था। ఎలాంటి వారికి అప్పగించినాడు? लेकिन वो काम है कैसा आदमी के पास दिया है? బలహీనమైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తునీకరించబడిన వారిని, వారికి ప్రభు తన పని అప్పగిస్తూ వచ్చాడు. लेकिन परमेश्वर प्रभु यीशु मसीह ने वो काम है किसको सौंपा बोले तो जो कमजोर आदमी लोग को, निकम्मा आदमी लोग को, ये अनपढ़ आदमी लोग को हाथ में ये दिया है। వాళ్ళు కూడా అయ్యా మేము ఈ పనికి పాత్రలం కాదే, అయినా మాకు అప్పగించాలని ఎంతో కృతజ్ఞతగా ఆ పని చేస్తూ వచ్చినారు. लेकिन ये चेलों भी, वो लोग भी ऐसा आभारी होकर बिल्कुल हम ये काम करने के लिए योग्य नहीं है, फिर भी आप ये काम किया बोल के आभारी होकर कृतज्ञता मन से वो काम करते आया। దేవుని మనస్సు ఎంత గొప్పదంటే परमेश्वर का मन इतना महान है। ఆ దగ్గర సెరాబులు, కెరూబులు ఎంతో మంది దేవదూతలు ఉన్నారు. परमेश्वर के सामने सेरूबों और किरूबों देवदूत लोग हैं। వారికి కూడా పని అలాట్మెంట్ జరిగింది. लेकिन उसको वो लोग को भी अलग अलग काम दिया गया है। అయితే వాళ్ళు వారి పని చేస్తూ వచ్చినారు. लेकिन वो लोग भी उसका जो दिया हुआ काम करते आया। అయినప్పటికీ ప్రభువారు తాను చేసిన సృష్టి అంతటి మీదుగా మానవునికి అధికారం ఇచ్చినాయి. लेकिन परमेश्वर ने जो सृजन किया था सारा सृष्टि में मनुष्य को अधिकार दिया है। తాను కలిగేసిన సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇచ్చిన కీర్తనకారుడు చెప్తా ఉన్నాయి. परमेश्वर ने जो सृजन किया सारा सृष्टि का ऊपर मनुष्य को अधिकार दिया बोल के दाऊद ने कहते हैं। మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. बाइबल में हम जानते हैं एक कुरनीलिस के नाम पे एक आदमी है। అతడు చాలా భక్తిపరుడు. लेकिन उसके बारे में देखेंगे तो बहुत भक्ति का आदमी है। చాలా నీతిమంతుడు. कितना काफी ने बहुत धर्मी का आदमी है। ధర్మకార్యాలు చేసేటువంటి వాడు. बहुत धर्मी का भलाई का काम करता था। అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాలు. प्रेरितों का काम 10 अध्याय पहले 2 पद। कैसरिया में कुरनेलिस नाम का एक मनुष्य था जो इतालियन में नाम के पटालन का सुबेदार था। वहाँ भक्त था और अपने सारे घराने समेत परमेश्वर से डरता था और यहूदी लोगों के बहुत दान देता और बार बार परमेश्वर से प्रार्थना करता था। 4వ వచనం కూడా 4 पद भी पढ़ते हैं। उसने उसे ध्यान से देखा और डर के कहा, हे प्रभु क्या है? उसने उससे कहा, तेरी प्रार्थनाएं और तेरी दान स्मरण के लिए परमेश्वर के सामने पहुंचे हैं। ఇక్కడ దేవదూత వచ్చి చెప్తా ఉంది. इधर देखेंगे तो कुरनेलिस के बारे में देवदूत लोग आके उसको गवाही साक्ष्य दे रहे। అయ్యా నీ ప్రార్థన దేవుని దగ్గర చేరింది. आपका जो प्रार्थना है परमेश्वर के पास पहुंचा నీ है। ధర్మకార్యాలు కూడా వినపడ్డాయి. आपकी जो भी भलाई का काम का धार्मिक का काम भी అవి परमेश्वर, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. लेकिन ये है परमेश्वर का उपस्थिति में स्मरण के लिए रखा गया है। అన్ని చెప్పి ये सारा चीज कहने के बाद చివరిలో ఒక మాట చెప్పింది. आखिरी में एक बात कहते हैं 5వ వచనంలో 5 पद में है। ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులు పంపి పేతురును మార్పిల్లగా సీమోను పిలిపించుము. और अब यफ्फा में मनुष्य को भेजकर सीमोन को जो पतरस कहलाते हैं बुलाओ ले। అరే అన్ని చెప్పినావు కదా, ఇంకా మళ్ళీ సీమోన్ ఎందుకు? ये सब चीज अच्छा चीज बताया था, अब ये सीमोन को क्यों बुलाने का? అయ్యా ఆ విషయం చెప్పడానికి నాకు యోగ్యత లేదు. लेकिन वो चीज बोलने के लिए मैं धन्य नहीं है। సరే వెంటనే ఈ కొర్నేలి సీమోన్ పిలిపించినాడు. तो तुरंत कुरनेलियुस ने सीमोन को बुलाया था। ఓ సీమోన్ వచ్చినాడు. जो पतरस सीमोन ने आया था। అద్భుతమైనటువంటి యేసు ప్రభు యొక్క సువార్త అంతా అందించబడింది. बहुत महान अचंबक प्रभु यीशु मसीह का सुसमाचार उसको सुनाया था। 34వ వచనం 34 पद में कहते हैं। అపొస్తలుల 10, 34, 35. प्रेरितों का काम 10 अध्याय और उसका 34 और 35 पद।
तब पतरस ने कहा, अब मुझे निश्चय हुआ कि परमेश्वर किसी का पक्ष नहीं करता है, परंतु हर जाति में जो उससे डरता है और धर्म के काम करते हैं वह उससे भाता है। जो वचन उसने इस्राएलियों के पास भेजा जब उसने यीशु मसीह के द्वारा जो सबका प्रभु है शांति का सुसमाचार सुनाया। యేసు ప్రభు యొక్క సత్య సువార్తను పేతురు ఆయనకు అందించినాడు. देखो, प्रभु यीशु मसीह के बारे में सच का सुसमाचार पतरस ने कुरनेलियुस को सुनाया था, ఆయన కుటుంబం అంతా రక్షించబడి బాప్తిస్మం తీసుకుంది. ताकि ये सुसमाचार सुनने के द्वारा जो कुरनेलियुस का सारा परिवार प्रभु को ग्रहण करके बपतिस्मा में गवाही दिया था। ఇన్ని కార్యాలు చెప్పినటువంటి దూత యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థాన గురించి ప్రకటించలేకపోయింది. जितना महान चीज उसको बताया था, लेकिन ये दूत भी प्रभु यीशु मसीह का मृत्यु के बारे में, घाड़ा करने के बारे में, जी उठने के बारे में नहीं बता सका। కారణం ఏంటి? क्यों ऐसा नहीं हुआ? అయ్యా, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ప్రకటించేకి మేము యోగ్యులం కాదు. क्योंकि वो जो प्रभु यीशु मसीह का मृत्यु, घाड़ा करना और जी उठने के बारे में बताने के लिए हम योग्य नहीं हैं। అరే, చేపలు పట్టుకునేవాడు అర్హుడైపోయినాడు. लेकिन मछुआ पकड़ने वाला उसके लिए योग्य बन गया है। ఎంత గొప్ప భాగ్యమే కదా. देखो, जितना महान चीज है, కాబట్టి ఆ వ్యక్తి సువార్త చెప్పడం ద్వారా ఆ కుటుంబం అంతా రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నారు. ताकि ऐसा मछुआ पकड़ने वाला व्यक्ति ने सुसमाचार बांटने के द्वारा कुरनेलियुस का सारा परिवार प्रभु को ग्रहण करके बपतिस्मा लिया है। దేవుని యొక్క ఉన్నతమైన తలంపు ఎంత గొప్ప చూడండి. देखो, परमेश्वर का विचार, सोच विचार है हमारे ऊपर बहुत महान है। నువ్వు ఎంతో బలహీనుడివి. आप बहुत कमजोरी का आदमी నీలో है, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. आप में बहुत कमजोरी నువ్వు है, ఎంతో పొరపాట్లలో ఉన్నావు. कई तरीके का गलती भी कर रहे। నీ జీవితంలో మంచిది ఏదో లేదని నీకు తెలుసు. आपका जीवन में कोई भी भलाई चीज नहीं है बोल के आप जानते हैं, అయినా ప్రభువు నిన్ను ప్రేమించి ఏర్పరచుకున్నాడు. फिर भी परमेश्वर ने आपको प्रेम करके आपको चुनाया। ఎందుకు? क्यों चुनाया? తాను బలమైనటువంటి పరిచర్య కొరకే నిన్ను వాడుకోవాలని. परमेश्वर का शक्तिमान सामर्थ्य का सेवा के लिए आपको इस्तेमाल करने के लिए, నీ బలహీనత బట్టి కాదు, ఆయన కృపను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. आपका कमजोरी के लिए, आपका कमी कटी के द्वारा परमेश्वर ने आपको चुना नहीं, लेकिन परमेश्वर के सामर्थ्य के द्वारा। మనము ఏ విషయంలో కూడా యోగ్యమైన వారు కాదు, అతిశయించడానికి వీల్లేదు. हम खुद को कुछ जीवन देखेंगे तो कोई चीज में घमंड होने के लिए हमारा अंदर कुछ भी नहीं है। కేవలం దేవుని కృప ద్వారా దేవుడు తన పని కొరకు మనల్ని రక్షించి ఏర్పరచుకొని వాడుకుంటున్నాడు. लेकिन केवल परमेश्वर बाबू का अनुग्रह के द्वारा हमको चुना के परमेश्वर को सेवा में इस्तेमाल कर रहे। ఇంకొక గొప్ప రహస్యం ఏంటంటే ఇక్కడ और एक बहुत बड़ा भेद है, ధర్మ కార్యాలు చేసినంత మాత్రం పరలోకం లేదు. देखो, बहुत भक्ति का काम, धर्म का काम करने के द्वारा आप स्वर्ग राज्य नहीं पहुंच सकते। దర్శనాలు చూసినంత మాత్రం పరలోక రాజ్యం లేదు. आप अगर स्वर्गीय का दर्शन देखेंगे तो भी आप स्वर्ग नहीं पहुंच सकते। ఎక్కువ నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం, భక్తిగా ఉన్నంత మాత్రం పరలోక రాజ్యం లేదు. जो बहुत भक्ति के द्वारा जीवन बिता के प्रार्थना करने के द्वारा, इसके द्वारा आप स्वर्ग राज्य नहीं पहुंच सकते। కొర్నేలి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మారు మనసు లేదు. कुरनेलियुस का जीवन में सब कुछ योग्य चीज है, लेकिन उसका दिल, उसका जीवन में मन फिराने का अनुभव नहीं है। ఆ మారు మనసు గురించి పేతురు సువార్త చెప్పినాడు. वो मन फिराने के बारे में पतरस ने कुरनेलियुस को सुसमाचार सुनाया था। అందుకే ఆ కుటుంబం అంతా రక్షించబడి वो सुसमाचार सुनने के द्वारा सारा परिवार प्रभु को ग्रहण किया। ప్రభువారు చేపలు పట్టుకునే వాడిని మనుషులు పట్టు వాళ్ళగా చేశాడు. देखो, परमेश्वर ने, प्रभु यीशु मसीह ने मछुआ पकड़ने वाला को आदमी पकड़ने वाला जैसा बनाया था। ఎంత అద్భుతమైన సంగతి. इतना महान चीज है। ఆ దేవుని యొక్క పరిచర్యకు ఇక్కడ నిన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. परमेश्वर भी आपका, उसका सेवा के लिए आपको भी इस्तेमाल कर रहे। దేవుని పని కొరకై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर को सेवा करने के लिए परमेश्वर बाबा आपसे भी बात कर रहे। దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. परमेश्वर बार बार आपको दर्शन दे रहे। నీలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నీకు తెలుసు, ఆయన కూడా తెలుసు. परमेश्वर ने भी जानते, आप भी जानते, आप पे जितना कमजोरीता है, బలహీనమైన వాటి ద్వారా బలమైన కార్యాలు చేయాలనుకున్నాడు. लेकिन परमेश्वर ऐसा चाहते हैं, आपका कमजोरी के द्वारा परमेश्वर सामर्थ्य का काम करना चाहते हैं। ఇదే సత్య సువార్త పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో. ये इसी के बारे में पतरस ने उपदेश देता आया था। प्रेरितों का काम पहले 2 अध्याय में हम देखते हैं। ఇక్కడ మనం సువార్త అందిస్తూ ఉన్నప్పుడు जब पतरस ने ये सुसमाचार सुनाने के समय में, చాలా మంది వాక్యం విన్నాను. 37వ వచనం, दूसरा अध्याय 37 पद में लिखा हुआ, कई लोग ने ये सुसमाचार सुना। వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సోదరులు మేము ఏమి చేద్దామని పేతురు కడమ అపోస్తులను అడుగగా,
प्रेरितों का काम 2 अध्याय और उसका 37 पद में लिखा हुआ, तब सुनने वालों के हृदय छिद गया और वे पतरुस और शेष प्रेरितों से पूछने लगा, हे भाइयों, हम क्या करें? చూడండి ఎంత బలహీనమైన వ్యక్తిని ఎంత బలంగా వాడుకున్నాడో. देखो जितना कमजोरी का आदमी को परमेश्वर ने जितना सामर्थ्य का आदमी बना के इस्तेमाल किया. పరిశుద్ధాత్మ ద్వారా పేతురు వాక్యం చెబుతుండగా వారి హృదయాలంతా కదిలించబడ్డాయి. जैसा जब भी पतरुस ने पवित्र आत्मा से भरपूर होकर परमेश्वर का वचन सुनाया था, तुरंत उसका पूरा हृदय छेद गया था. వాళ్ళు అంటున్నారు, హృదయంలో నొచ్చుకొని అయ్యా మేము ఏం చేయాలని అడుగుతున్నారు. सब लोग ने जो परमेश्वर का प्रभु यीशु मसीह का सुसमाचार सुना, सब लोग हृदय में छीद गया और वे पूछने लगा, हम क्या करें? మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. जब पतरुस ने उसने कहा, मन फिराओ और तुम में से हर एक अपने अपने पापों की क्षमा के लिए यीशु मसीह के नाम से बपतिस्मा ले, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. तो तुम पवित्र आत्मा का दान पाओगे. సువార్త విన్నారు, మారు మనసు పొందినారు. ఇంచుమించు ఎంతమంది అండి? 3000 మంది చేర్చబడ్డారు. देखो प्रभु यीशु मसीह के बारे में सुसमाचार सुना और मन फिराया था और बपतिस्मा लिया. लगभग 3000 लोग तक एक ही साथ में बपतिस्मा में गवाही दिया. రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నారు. जब वो उद्धार पाए तो ग्रहण किया, तुरंत बपतिस्मा भी लिया. 40వ వచనంలో మనం చూసినట్లయితే 40 पद में हम देखते हैं, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. उसने बहुत और बातों से भी गवाही दे देकर समझाया कि अपने आप को इस डेढ़ी जाति से बचाओ. ప్రియులారా, ఈ సాయంకాలం ఒకవేళ ప్రభు హృదయం మీకపోతే ఎవరైనా మీలో ప్రభు హృదయం ఏంటి? अगर ये शाम का समय में आपका हृदय को अभी तक प्रभु यीशु मसीह को नहीं दिए गए, तो अभी प्रभु यीशु मसीह निमंत्रण कर रहे हैं आपको देने के लिए. దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. परमेश्वर ने बार बार आपसे बात कर रहे. నీ పాపాన్ని విడిచిపెట్టక నీవు దేవునికి లోబడకుండా జీవిస్తున్నావు. देखो परमेश्वर आपसे बात कर रहे, फिर भी आपका पाप को नहीं छोड़ रहे, ऐसा ही बिना परमेश्वर का जीवन बिता रहे. మనకు తెలుసు సముద్రంలో ఒక జీవి ఉంది, దాని పేరు ఆక్టోపస్ అంటారు. हम सब जानते हैं समुद्र में एक जीवी है, उसका नाम ऑक्टोपस. అది సముద్రంలోకి ఎవరైనా వెళ్ళి ఈ యొక్క ముత్యపు చిప్పులు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టిస్తుంది. देखो अगर कोई भी ये ऑक्टोपस क्या करते हैं, कोई भी ये मोती को ढूंढने के लिए उधर अंदर जाएंगे तो उसको पकड़ लेते हैं. దానికి దాదాపు 6-7 కాళ్ళు ఉంటాయి. अगर लगभग वो ऑक्टोपस को 6-7 पैर रहते हैं. అది పట్టేసి మనిషిని చంపేస్తుంది. वो क्या करते हैं, वो आदमी को पकड़ के मरवा देते हैं. అయితే వీళ్ళు ఆ ముత్యముల కోసం వెళ్ళేవారు చాలా పదునైన కత్తులు తీసుకుని వెళ్తారు. लेकिन वो मोती पकड़ने वाला वो अंदर जाने वाला बहुत ये शार्प नाइफ लेकर जाते हैं. సో వీళ్ళు ఆ యొక్క ముత్యపు చిప్పులు ఏరుకునే సమయంలో ఆక్టోపస్ వచ్చి చుట్టుకుంటుంది. जब वो मोती को ढूंढने के समय में ऑक्टोपस आके उसको पकड़ते हैं, వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న నైఫ్ తీసుకొని ఒక అది కట్ చేసేస్తారు. लेकिन तुरंत ये लोग क्या करते हैं, उसके पास जो चाकू है उससे उसको मार देते हैं. అది ఎలాంటిదంటే తాను చనిపోవడానికి సిద్ధపడుతుంది కానీ పట్టుకున్న వ్యక్తిని విడిచిపెట్టదు. देखो ये ऑक्टोपस का गुण ऐसा रहते हैं, वो मरने के लिए भी तैयार है, लेकिन जिसको पकड़ा वो उसको नहीं छोड़ते हैं. చివరికి అది చనిపోతుంది. तो आखिरी में वो मरने के लिए भी तैयार होते हैं. వీళ్ళు వెంటనే ఆ ముత్యం చిప్పులు తీసుకొని వచ్చేస్తారు. उसके बाद वो लोग जो मोती को पकड़ के लेकर आते हैं. చాలా మంది అట్లే ఉన్నారు. आजकल दिनों में आदमी लोग भी ऐसा ही है. చావడానికి సిద్ధపడుతున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టుకొని ఉన్నావు. मरने के लिए आप तैयारी हैं, लेकिन पाप को छोड़ने के लिए तैयारी नहीं है. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. लेकिन परमेश्वर बाबा आपसे बात कर रहे हैं. పాపం వల్ల వచ్చు జీతము మరణము. पाप का मजदूरी जो है मृत्यु है. పాపంలో జీవించి చనిపోతే నీకు నరకం ఉంది. अगर आप पाप में जीवन बिता के मर जाएंगे तो निश्चय नरक में जाएगा. దేవుడు నీకు అనేక అవకాశాలు ఇస్తా ఉన్నాడు. लेकिन परमेश्वर आपको प्रेम करके कई तरीके का मौका आपको दे रहे. అనేక మంది దైవదాసులు తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर का दास को लेकर आके आपसे बात कर रहे. ఆ పాట ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. जो गीत के द्वारा भी परमेश्वर आपसे बात कर रहे. ప్రభు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. परमेश्वर बाबू ने बार बार आपको दर्शन कर रहे. నువ్వు లోబడుకుని ఉన్నావు. लेकिन आप परमेश्वर को नम्रता नहीं दिखा रहे. బైబిల్ ఏముంటుంది? परमेश्वर का वचन कहते हैं, హృదయం కఠినం చేసుకునేవాడు కీడులో పడతాడు. जो आदमी ने हृदय को कठिन बनाते हैं वो केवल बुराई में गिर जाते हैं. ఫరో బైబిల్ గ్రంథంలో ఫరో ఉన్నాడు. అది అనేక పార్లు హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చాడు. बाइबल में हम फिरौन के बारे में देखते हैं, कई बार उसको हृदय को कठिनता किया था. చివరికి వాళ్ళ ఇంట్లో మరణం వస్తే గానీ ఆ మనిషిలో మార్పు రాలే. उतना हृदय को कठिन किया,
इसके वजह से उसका सारा परिवार में मृत्यु आ गया, उसके बाद वो मन फिराया था। అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలి. लेकिन उतना मृत्यु तक जाने वाला हाल आपको मत लेके आओ। ఎలాగ జీవిస్తున్నావు? आपका जीवन कैसा है? ఇక్కడికి వచ్చేమో మంచి ఎంతో భక్తుల్లా కూర్చున్నావు, इधर आके तो बहुत भक्ति का आदमी का जैसा बैठा, కానీ నీ లైఫ్ ఎట్లా ఉంది? लेकिन आपका भीतर का जीवन, वेदी का जीवन कैसा था? కీర్తన 50 అధ్యాయం, आइए भजन संहिता 50 अध्याय में, కీర్తన 50 అధ్యాయం भजन संहिता 50 अध्याय 17 వచనం నుండి 17 पद देखेंगे। भजन संहिता 50 अध्याय और उसका 17 पद। तू तो शिक्षा से भय करता है और मेरे वचनों को तुच्छ जानता है। जब तूने चोर को देखा तब उसकी संगति से प्रसन्न हुआ और परस्त्री गम्य के साथ भागी हुआ। तूने अपने मुंह बुराई करने के लिए खोला है और तेरी जीभ छल की बातों के गढ़ते हैं। तू बैठा हुआ अपने भाई के विरुद्ध बोलते हैं और अपने सागे भाई को चुंगी लगते हैं। यह काम तूने किया और मैं चुप रहा, इसलिए तूने समझ लिया कि परमेश्वर बिल्कुल मेरे समान हैं। परंतु मैं तुझे समझाऊंगा और तेरी आंखों के सामने सब कुछ अलग अलग दिखाऊंगा। हे परमेश्वर को भूलने वाला, ये बात भली भांति समझ लो, कहीं ऐसा ना हो कि मैं तुम्हें फाड़ डालूं और कोई छुड़ाने वाला ना हो। ఎలా విన్నావు? आपका हाल कैसा है? వాక్యం వింటున్నావు కానీ దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడడంలే. अगर आप वचन सुन रहे लेकिन आपका जीवन को ठीक ठाक करने के लिए तैयारी नहीं। ఇక్కడేమో ప్రైజ్ లాడ్ అంటున్నావు, బయటికి వచ్చి దొంగ చూసి కలిసిపోతున్నావు. देखो, अगर इधर आके जेमेसी कहते हैं लेकिन बाहर जाके चोर के साथ संगति कर रहे हैं, బయట వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, जो परस्त्री गमियों के साथ संगति कर रहे हैं। నోరు తెరిస్తే నీ నోట్లోండి కీడు వస్తా ఉంది, आपका अगर मुंह खोलेंगे तो केवल बुराई आ रहे। కపటం కల్పిస్తున్నావు, इतना कहने आपका जीवन में बहुत बुराई కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు మోపుతా ఉన్నావు. जो आप बैठ के इसको ऊपर विरुद्ध बोल रहे। దేవుడు చెప్తున్నాడు, इसके वजह से परमेश्वर నేను कहते हैं, మిమ్మల్ని చీల్చేస్తాను, देखो मैं आपको मारने वाला हूँ, ఎవరు తప్పించలేరు. उसको कोई भी बचाने वाला कोई नहीं है। జీవగల దేవుని చేతిలో పడ్డ బహు భయంకరము. इसके वजह से जो जीवन का परमेश्वर के हाथ में गिर जाना बहुत भयानक चीज है। వాక్యం వింటున్నావు, परमेश्वर का वचन सुन रहे లోపడుకున్నావు, लेकिन परमेश्वर का अधीनता में नहीं आ रहे। విధేయత చూపించు, नम्रता दिखाओ, లోబడు, परमेश्वर का अधीनता में आ దైవ जाओ, ఆశీర్వాదం పొందుతావు. तभी आपका जीवन में परमेश्वर को आशीष पा सकते हैं। దేవుని మాటకి ఎప్పుడైతే లోబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. जब भी आप परमेश्वर का बात को मानते हैं तभी परमेश्वर आपको आशीष देते हैं। ఎంతకాలంగా పాపంలో జీవిస్తావు? जितना समय तक आप ऐसा पाप में जीवन बिताते, ఎంతకాలం దేవునికి విరోధంగా జీవిస్తావు? जब तक आप परमेश्वर के विरुद्ध में जीवन बिताएगा, ఎంతకాలం నెమ్మది లేకుండా జీవిస్తావు? जितना दिन आपका दिल में शांति नहीं के जीवन बिताएगा। ఎంతకాలం నీకు నెమ్మది లేదు, నీ ద్వారా ఎవరికి కూడా సంతోషం ఆనందం లేదు. देखो, आपका जीवन में शांति नहीं, आपके द्वारा आपका परिवार कोई भी दूसरों को भी शांति नहीं मिल रही। అంతేకాదు, నీవు నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తే పరలోకంలో దేవదూతలతో సంతోషం. देखो, अगर आपका जीवन परमेश्वर को दिएगे तो स्वर्ग में दूत के साथ भी आपको खुशी बनाएगा। అంటే నీకు సంతోషం లేకపోతే పరలోకంలో దేవునికి సంతోషం లేదు. देखो, हमारा परमेश्वर ऐसा है, अगर आपको खुशी शांति नहीं तो परमेश्वर को भी खुशी शांति नहीं है। అందుకే ప్రభు మాటి మాటికి నీతో మాట్లాడుతున్నాడు. इसके वजह से परमेश्वर बाबू ने आपसे बार बार आपसे बात कर रहे। దేవుని ఉద్దేశం ఏంటి? परमेश्वर का योजना आपका जीवन में क्या है? నీ జీవితాన్ని మార్చివేసి తనకు స్వకీయ సాంపర్యంగా చేసుకొని తన కొరకు ఒక ఉపయోగమైన పాత్రగా చేసుకోవాలి. परमेश्वर का योजना इच्छा यही है, आपका जीवन को बदल के आपका मन फिरा के परमेश्वर को निजधन बना के उसका सेवा के लिए इस्तेमाल करना चाहता है। ఇప్పుడైనా ప్రభు నీతో మాట్లాడుతుంటే ప్రభుకు లోబడు. अभी कम से कम परमेश्वर का आवाज आप सुनेंगे तो परमेश्वर को नम्रता दिखाओ। నీకు వచ్చిన అవకాశం నువ్వు పోగొట్టుకోకూడదు, నాకు వచ్చిన అవకాశం నేను పోగొట్టుకోకూడదు. जो परमेश्वर ने आपको मौका दे रहे उसको नहीं छोड़ने का, मुझको जो मौका दे रहे उसको भी नहीं छोड़ने का। ఒక సహోదరుడు ఒంగోలు దగ్గర వాక్యం చెప్పేసి పాస్టర్ గారు మీటింగ్ అయిపోయి రోడ్డు మీద బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. देखो, एक परमेश्वर के दास ने परमेश्वर का वचन बांट के वो फिर बाद में जाके वो बस के लिए रोड रास्ता में इंतजार कर रहे। చాలాసేపు నిలబడ్డాడు. చివరికి ఒక కారు వచ్చింది. ఆ కారులో ఆయన ఎక్కించుకున్న కారు ఓనర్ వెళ్తా ఉన్నారు. जो ऐसा ही बहुत समय तक इंतजार किया था, उसके बाद एक गाड़ी आया था, उसमें बैठ के वो जा रहे थे। వెంటనే మనోడు పాస్టర్ గారు ఆ యొక్క ఓనర్ కు సువార్త చెప్పడం ఆరంభించారు. तुरंत जो परमेश्वर के दास ने उसको गाड़ी वालों को सुसमाचार सुनाना शुरू किया। కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత ఆ యొక్క కారు ఓనర్ కారు ఆపేసి, అయ్యా నాకు చక్కటి మాటలు చెప్పినావు,
నేను యేసుప్రభుని ఇప్పుడే అంగీకరిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. तुरंत वो जो गाड़ी का मालिक ने आप अच्छा बात सुनाया था मेरे को, मैं अभी प्रभु यीशु मसीह को स्वीकार करके ग्रहण करेंगे बोला. వెంటనే పాస్టర్ గారు ఆయన పాపాలు ఒప్పించినాడు. తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ఆయన గ్రామం వచ్చింది, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఈ ఓనరు చెన్నైకి వెళ్ళిపోయాడు. तो तुरंत उसका गांव आ गया था, उसको पापों को कबूल करवाया था, उसके बाद उसको प्रार्थना करके उसको छोड़ दिया, वो चेन्नई चले गए. పోయేటప్పుడు ఆ ఓనరు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఎప్పుడైనా చెన్నైకి వస్తే నా దగ్గర రావయ్యా. वो जो गाड़ी का मालिक जो है, अगर कभी भी आप चेन्नई आएंगे तो मेरे घर में आने के लिए एक विजिटिंग कार्ड दिया था. ఈయన ఈ ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుందామని ఒక నెల తర్వాత చెన్నై పోయినాడు. जो 1 महीने के बाद कोई इलेक्ट्रॉनिक का चीज खरीद करने के लिए चेन्नई गया था. అక్కడ పోయిన తర్వాత ఈయన గుర్తుకొచ్చి ఓ విజిటింగ్ కార్డు ఉంది కదా, దీన్ని వెంటనే చూసి అడుగుదామని ఆటో దగ్గర అడిగితే ఆటో వ్యక్తి నేరుగా ఒక పెద్ద బంగ్లా దగ్గర తీసుకెళ్ళాడు. कैसा भी अब चेन्नई आए बोल के वो विजिटिंग कार्ड दिखा के ये जो इधर इसका पता किधर है, एड्रेस किधर है पूछा था, वो ऑटो वाला सीधा बराबर उसका घर पे लेकर गया. అది ఒక పెద్ద బంగ్లా. ఆ సెక్యూరిటీ గార్డ్ విజిటింగ్ కార్డు చూసి లోపల పంపించినాడు. ఆ హాల్లో ఈయన పెద్ద ఫోటో ఉంది ఆ ఓనర్ది. ఓ ఈయన సువార్త చెప్తున్నా కదా అని ఆశపడ్డాడు. అక్కడ చేరుంటే కూర్చో ఉన్నాడు. हाँ, जब वो घर पहुंचा था, वो घर तो बहुत बड़ा बंगला है, लेकिन वो विजिटिंग कार्ड देख के वो अंदर गया था. अंदर जाने के बाद एक बहुत बड़ा फोटो हॉल में लगाया था. जब ये पहचान लिया था यही आदमी मैं सुसमाचार सुनाया बोल के उधर एक कुर्सी पे बैठा था. ఈ లోపల ఆ ఇంటి ఓనర్ వచ్చింది. जब वो मालिक का बीबी आया था, ఆమె వచ్చి ఏం బాబు వందనాలయ్యా, చాలా వందనాలు, ఎవరు మీరు, పాస్టర్ గారా, ఎక్కడి నుండి వచ్చారు? जब उसका बीबी ने उसको पूछा था आप क्या परमेश्वर का दास है क्या, किधर से आया, कैसा है पूछा था. అప్పుడు వెంటనే ఈ పాస్టర్ గారు జరిగిన సంగతి అంతా చెప్పాడు. तुरंत जो परमेश्वर के दास ने जो भी घटना हुआ था वो सारा चीज बताया था. ఆమె ఒకవైపు సంతోషం ఉంది, ఒకవైపు ఏడుస్తా ఉంది. वो उस समय तक खुशी था, लेकिन तुरंत भी रोने लगा. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? जब पूछा था क्यों रो रहे, అమ్మా అయ్యా నా భర్త, నేను ఎంతకాలం ప్రభుని అంగీకరించిన ఈయన రక్షణ పొందలేదని చాలా దుఃఖపడుతూ ఉండేదాన్ని. నీ మాటలు బట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, నా భర్త మారు మనసు పొంది చనిపోయినాడు. ఒక 15 రోజుల క్రితమే నా భర్త చనిపోయినాడు. जब ये औरत ने कहने लगा मैं प्रभु को ग्रहण किया था, कई दिन से इसके लिए मैं उसको उद्धार के लिए मन फिराने के लिए बहुत दिन से प्रार्थना किया, लेकिन मन फिराया नहीं. लेकिन आपका बात सुसमाचार सुनने के द्वारा ये मन फिराया था. उसके बाद 15 दिन के पहले ये मर गया बोला था. అయితే ప్రభుని అంగీకరించి దేవుని దగ్గర పోయినాడు. लेकिन परमेश्वर को ग्रहण करके परमेश्वर के पास पहुंचा. ఎంతో మంది ప్రార్థన చేస్తుంటే ఈ మీటింగ్ నువ్వు ఇక్కడికి వచ్చావు. देखो आप ये चीज याद रखने का, कई लोग ने आपके लिए प्रार्थना कर, इसके वजह से संगति में आया. వాళ్ళలో నేను కూడా ఒకనిగా కొన్ని గంటలు నీ కొరకు ప్రార్థన చేసిన. जो उसमें भी मैं भी एक है, आपके लिए भी प्रार्थना किया करने वाला आदमी है. ఎందుకు? क्यों किया? నీవు ఏ ఒక్కడు కూడా నశించడానికి ఇష్టం లేదు. क्योंकि परमेश्वर ने कोई भी नाश होने के लिए इच्छा नहीं है. కాబట్టి సంపూర్ణంగా దేవునికి లోబడి విధేయత చూపించు. इसके वजह से परमेश्वर को नम्रता दिखाओ. యేసు ప్రభువా పాపిని క్షమించని అడిగు. केवल ऐसा ही प्रार्थना कीजिए, हे प्रभु मैं पापी हूँ, मुझको क्षमा कीजिए. ప్రభు తప్పకుండా ఆయన క్షమించని పాపం లేదు, ఆయన క్షమించని పాపి లేడు. परमेश्वर ने आपको क्षमा करने वाला कोई भी बिना परमेश्वर, कोई भी जो परमेश्वर क्षमा नहीं करने वाला पाप बिल्कुल कोई भी नहीं है. నా ఎద్దుకు వచ్చిన వాడిని ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. जो आदमी ने मेरे पास आते हैं मैं किसी को भी इनकार नहीं करूंगा. నీ స్థితి ఎలాంటిదైనా సరే నువ్వు లోబడి ప్రభు దగ్గరికి రా. आपका हाल कुछ भी होने दे, कोई भी होने दे, लेकिन परमेश्वर को नम्रता दिखा के उसके पास आओ. రక్షించబడిన దేవుని బిడ్డలారా, जो उद्धार पाए हुए विश्वासी होकर, ఇక్కడ అపోస్తలులైనటువంటి పేతురు గారు చెప్తా ఉన్నారు. इधर प्रेरित पौलुस ने ये कहते हैं, పేతురు చెప్తా ఉన్నాడు. प्रेरित पत्रुस ने एक बात कहते हैं, అక్కడ వాళ్ళందరూ సువార్త అందించిన తర్వాత सबको सुसमाचार सुनाने के ఒక बाद ప్రాముఖ్యమైన మాట చెప్పినాడు. एक खास बात इधर बता रहे. 40వ వచనం 2వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తుల కార్యంలో, प्रेरितों का काम 2रा अध्याय और उसका 40 पद में, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. देखो अपने आप को इस टेढ़ी जाति से बचाओ. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడాలి అంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోండి, సపరేట్ గా ఉండాలా. देखो अगर आप उद्धार पाने के लिए ये संसार में जितना मूर्ख है, टेढ़ा आदमी है, उससे अलग होने का, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. आप अलगाउट जीवन बिताने का, మరలా నువ్వు కలిసి జీవించడానికి లేదు. जो उसके साथ और भी मिलजुल कर आप जीवन नहीं बिता सकते. ప్రత్యేకంగా రావాలి. आपको अलगाउट जीवन जरूरी है. దేవుని వాక్యములు మనం చూసినప్పుడు, जब हम परमेश्वर का वचन में सुनते हैं, సృష్టి ఆరంభంలోనే మీది ఆకాశము కింది ఆకాశము, వెలుగు చీకటి,
हम परमेश्वर का वचन में देखते हैं जब परमेश्वर ने सृजन करने के समय में जो ऊपर का आकाश, नीचे आकाश और जो अंधेरा और उजाला को अलग अलग किया था। వెలుగు చీకటి కలిసి ఉండడానికి లేదు. जो उजाला और अंधेरा दोनों कभी भी मिलजुल के नहीं रहते हैं। నిజంగా నీవు రక్షించబడినట్లయితే सचमुच अगर आप उद्धार पाया हुआ आदमी है तो ప్రత్యేకించబడిన జీవితం అవసరం. आपका जीवन में अलगावट जीवन बहुत जरूरी है। ప్రత్యేకత అవసరం. ये जो अलगावट है बहुत जरूरी है। అన్ని విషయాలు ప్రత్యేకంగా జీవించాలి. हर एक चीज में हम अलगावट जीवन बिताना जरूरी है। చాలా ప్రాముఖ్యమైనది. ये तो बहुत खास बात है। అది లేవికాండము 20 అధ్యాయము 23వ వచనం. देखिए लेविया का व्यवस्था 20 अध्याय और उसका 23 पद। ఎవరైనా తెలుగు వాళ్ళు చదవండి. लेवी का व्यवस्था 20 अध्याय 20 అధ్యాయం 23వ వచనం. 20 का 23 पद। లేవి 20 అధ్యాయము 23 వచనం తెలుగులో త్వరగా. చాలు. కాబట్టి మీకు స్వాస్థ్యం ఉన్నట్టు దానికి ఇచ్చేదను, జనంలో మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. देखो इधर कहते हैं आपको जो मिराज दिया है, जो आदमी लोग से आप अलगावट किया हुआ परमेश्वर मैं हूँ। రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఉద్ధార ప్రత్యేకంగా జీవించాలి. उद्धार पाया हुआ हर एक विश्वासी ने जो अलगावट जीवन बिताना है। ప్రత్యేకంగా జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. अगर आप अलगावट जीवन बिताएंगे तो आपका जीवन में परमेश्वर का बहुत आशीष है। ప్రభు అబ్రహామును పిలిచినాడు. जब परमेश्वर ने अब्राहम को बुलाया, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క స్వరం విన్నాడు, లోబడ్డాడు. जब परमेश्वर ने अब्राहम को बुलाने के समय में अब्राहम ने परमेश्वर का आवाज सुना और उसको नम्रता दिखाया था। దేవుడు ఏ ఉద్దేశంతో అబ్రహామును పిలిచినాడు? लेकिन परमेश्वर ने अब्राहम को किस योजना से बुलाया? నీ యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా 12:3లో जो उत्पत्ति 12 अध्याय और उसका 3 पद में जो देखते हैं, जो तुझे आशीर्वाद देगा उन्हें मैं आशीष दूंगा और तुझे कोसे और उसमें साप दूंगा। అరే నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. देखो मैं हूँ दूसरों के लिए आशीष का कारण बनने का, అయితే ఒక షరతు. लेकिन एक शर्त है। నీ దేశము, నీ బంధువులు, నీ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టి పక్కరా. लेकिन अपने देश और अपने कुटुंबियों, अपने पिता को, घर को छोड़ने का ఉద్దేశం ఏంటంటే అక్కడ నీకు ఇష్టమైన సంగతులని విడిచిపెట్టి రా. इसका मतलब ये है आपका जो चीज पसंद है ये सारा चीज को छोड़ के मेरे पास हो ले। అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే అక్కడే ఉండడానికి లేదు. हाँ, लेकिन आपका जीवन में जो कई लोगों को आशीष बनने के लिए उधर ही नहीं रहने का। ఎందుకు దైవ ఆశీర్వాదం పొందలేకపోతున్నావు? लेकिन हमारा जीवन में क्यों परमेश्वर का आशीष नहीं पा सक रहे? దేవునికి ఇష్టం లేని సంగతులు, నీకు ఇష్టమైన సంగతులు కొన్ని కలిగి ఉంటున్నావు. देखो परमेश्वर को जो पसंद नहीं है, आपको जो पसंद का चीज आपका जीवन में है। నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా నీకు, నీ ద్వారా ఉన్న ప్రాంతానికి ఆశీర్వాదం లేదు. इसके वजह से आपको, आपके द्वारा और आपका परिवार को बिल्कुल आशीष नहीं है। అని అబ్రహాం ఒక తీర్మానం చేసినాడు. लेकिन अब्राहम ने एक निर्णय किया था, తప్పకుండా ఈ పరిస్థితులన్నిటి నుండి నేను విడిచి పక్కకు రావాలి. लेकिन ये जो सारा हाल से जो चीज परमेश्वर छोड़ने के लिए बोला, सारा चीज छोड़ के मैं आने का। లోబడ్డాడు. परमेश्वर को नम्रता दिखाई, ఇదేదో చూపించినాడు. परमेश्वर को अधीनता में आया। 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. 4 पद में कहते हैं यहोवा के इसी वचन के अनुसार अब्राहम चला। వెళ్ళినాడు బానే ఉంది, కానీ లోతుని కూడా తీసుకుని लेकिन परमेश्वर के बात के हिसाब से चला, लेकिन लूत को भी उसके साथ में लेकर गया था। అంటే అర్థమైంది, కొంచెం రిలేషన్షిప్ ఉంది. इसका मतलब यही है जो उसका भी थोड़ा रिलेशनशिप है था उसमें। కొంతమంది ప్రత్యేకంగా జీవించినట్లే ఉంటారు, కానీ రిలేషన్షిప్ వస్తే అన్ని మర్చిపోతారు. कई लोग ने ऐसा ही जो अलगावट जीवन बिताने के जैसे देखते हैं, लेकिन वो जो रिश्तेदारी के वजह से वो लोग से मिलजुल के रहते हैं। ప్రియమైన వారలారా, ఈ లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు దేవుడు మాట్లాడలేదంట. देखो हम परमेश्वर का वचन में देखते हैं, जब तक लूत ने अब्राहम के साथ था, संग था, लेकिन परमेश्वर ने अब्राहम से बात नहीं किया। 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే उत्पत्ति 13 अध्याय और उसका 14 पद में देखते हैं, లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోట ఉత్తరపు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. जब लूत अब्राहम से अलग हो गया
तब उसके पश्चाताप यहोवा ने अब्राहम से कहा, आंख उठकर जिस स्थान पर तू है वहां से उत्तर दक्षिण पूर्व पश्चिम चारों ओर दृष्टि कर। దేవుని స్వరం ఎప్పుడు వింటావు? परमेश्वर का आवाज कब सुन सकते हैं? దేవుని యొక్క ప్రత్యక్షత నీకు ఎప్పుడు బయలుపరచబడుతుంది? परमेश्वर का दर्शन आपको कभी प्रकट होएगा? ఆ లోతును విడిచిపోయిన తర్వాతనే. लूत से अलग होने के बाद। ఎందుకు దేవుని స్వరం నువ్వు వినడం లేదు? अभी आजकल दिनों में आप परमेश्वर का आवाज नहीं सुन रहे, ఎందుకు क्यों? దేవుని ప్రత్యక్షత నీకు కలగడం లేదు? आपका जीवन में परमेश्वर का दर्शन नहीं हो रहे, ఇంకా क्यों? మిశ్రితమైన జనాంగంతో సహవాసం చేస్తున్నావు. क्योंकि है आप जो मिस्र जन से साथ में संगति कर रहे हैं, అందుకే దేవుని కార్యాలు నీ జీవితం చూడలేకపోతున్నావు. उसके वजह से परमेश्वर का महान काम आपका जीवन में नहीं देख सका। అబ్రాహాము మనకు మంచి స్నేహితుడే. अब्राहम जो हम अच्छा दोस्त हैं, ఎందుకంటే ఆయన వెంటనే విడిచిపెట్టేటోడు కాదు. क्योंकि ये वो तुरंत छोड़ने वाला नहीं है। వెంటనే అక్కడ పెద్ద వాళ్ళ ఇంట్లో మంచి పోరాటం జరిగింది. जो उसको छोड़ने के समय में बहुत बड़ा लड़ाई हुआ था। వాళ్ళ కసువుల వీళ్ళ పశువుల కాపరికి ఆడ యుద్ధం జరిగింది. కొంచెం అంటే ఘర్షణ జరిగింది. हाँ, देखो, और लूत का आदमी लोग और अब्राहम के आदमी लोग के साथ में बहुत बड़ा लड़ाई हुआ था। 8వ వచనంలో जो 8 पद में देखते हैं, నా పశువుల కాపురం నీ పశువుల కాపురం కలహం ఉండకూడదు. तब अब्राहम लूत से 13, कहने, मेरे और तेरे बीच और मेरे और तेरे चरवाहों के बीच में झगड़ा ना होने पाया। మనం ఎలాంటి వాళ్ళం అంటే हम कैसा गुण का आदमी है? దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. परमेश्वर हमसे बात करते रह रहे, మనం విడిచిపెట్టాం. लेकिन हम नहीं छोड़ते। ఏదో ఒక సమస్య వస్తే लेकिन कोई भी एक समस्या आएगी तो అప్పుడు మనం విడిచిపెడతాం. तब हम छोड़ देते हैं। అంతవరకు విడిచిపెట్టాం. जब तक हम नहीं छोड़ते। ఎందుకు? क्यों? మనకి ఇష్టంగా ఉంది. क्योंकि वो चीज हम बहुत पसंद करते అరే हैं। మనకి ఇష్టంగా ఉంది, ఇది దేవునికి కష్టంగా ఉంది, విడిచిపెడతాం అనే ఆలోచన లేదు. हमको पसंद है, लेकिन परमेश्वर को तकलीफ है बोल के हम नहीं छोड़ते हैं। ప్రభు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చివరికి ఏదో ఒక పరిస్థితి తీసుకొచ్చి నిన్ను ప్రత్యేకపరుస్తాడు. परमेश्वर ऐसा ही आपको देखते 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 रहते हैं, लेकिन कोई भी एक हाल लेकर आके आपको छोड़ने के लिए తన सहायता करते हैं। చిత్తము నీలో నెరవేర్చుకునేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. लेकिन परमेश्वर का योजना इच्छा आपका जीवन में पूरा होने के तक आपको नहीं छोड़ते हैं। ప్రియమైన వారలారా, प्रिय विश्वासियों, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు परमेश्वर आपसे बात कर रहे हैं, కనుక ప్రత్యేకంగా జీవించాలి. इसलिए आप अलगावट जीवन बिताना है। కలిసి ఉండేదానికి లేదు. जो संसार के लोग से मिलजुल कर नहीं रहने का, దేవుని మీద ఆధారపడాలి. परमेश्वर के ऊपर भरोसा रखने का, విశ్వాసంతో ఆయన కొరకు జీవించాలి. हर दिन में विश्वास के द्वारा उसको जीवन बिताने का। ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. तभी आपका बहुत आदमी को लिए आशीष के कारण बनाते हैं। కనుక నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. इसके वजह से बार बार आपको अलगावट నీ करते आ रहे हैं। జీవితంలో అనేక పరిస్థితులు తీసుకొని వస్తున్నాడు. इसके वजह से कई तरीका का हाल आपका जीवन में लेकर आ रहे हैं। ఎందుకు నా ఇంట్లో ఈ ఘర్షణ జరిగింది? आप ऐसे सोचते हैं, मेरे घर में क्यों ऐसा हुआ? ఎందుకు నా ఇంట్లో ఈ సమస్యలు వస్తున్నాయి? क्यों मेरे घर में ऐसा तकलीफ आया? ఒకసారి నా ఆలోచన చేసినావా? कभी आपको ऐसा सोच विचार किया क्या? మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చు. पहले समूएल का किताब में हम देखते हैं, ఇక్కడ కూడా హన్నా ఇంట్లో చాలా సమస్యలు వచ్చినాయి. जो हन्ना का घर में भी कई तरीके का सतावट आया था। ఎలాంటి సమస్యలు వచ్చినాయి? लेकिन इसका कैसा तकलीफ आया? ఆమె ఏడుస్తా ఉంది. बहुत रो रहे, ఇంట్లో చాలా సమస్యలు వచ్చినాయి. जो घर में बहुत समस्या है। 6వ వచనంలో మొదటి అధ్యాయం 6వ వచనం చూస్తే, पहले समूएल का किताब पहला अध्याय और उसका 6वां पद में हम देखते हैं, పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. जो परंतु उसका सोच ने इस कारण से यहोवा ने उसके ఫస్ట్ చాప్టర్ వర్స్ 6 and 7. 6 and 7 पहले समूएल की किताब पहले अध्याय और 6 और 7 पद में, परंतु उसके सोच इस कारण से कि यहोवा ने उसके कोका बंद कर रखी थी, उसे अत्यंत चिढ़ाकर कुड़ती रहती थी। वह तो प्रतिवर्ष ऐसा ही करता था। కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె భర్త యొక్క అనురాగం ఆప్యాయత పొందుతా ఉంది. देखो, इधर हम देखते हैं अन्ना ने उसका पति का जो भी प्रेम है जो वो पाते आ रहे, అయితే దేవుని యొక్క కృప ఆమె పొందలేదు. लेकिन परमेश्वर का अनुग्रह नहीं पाया। యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు. ये हम देखते हैं परमेश्वर ने उसको जो उसका कोख को बंद कर रखा था। అనేక పర్యాయములు మనమేమనుకుంటామంటే మనుషుల యొక్క దయ ఉంటే చాలు అనుకుంటాం. कई बार हम ऐसे सोचते हैं जो मनुष्य का जो दया करुणा हमारे ऊपर रहेगी तो काफी है सोचते हैं। ఎంతసేపు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, మా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కదా అనుకుంటూ వచ్చింది. जो ये हन्ना ने ऐसा सोचा है, हमेशा जो मेरे पति ने मुझको प्यार कर रहा है और सब लोग ने भी मेरे को प्यार कर रहे हैं बोल के सोची थी। అయితే ఆమె జీవితంలో పెద్ద కొరత తీసుకొచ్చింది. लेकिन उसका जीवन में बहुत बड़ा कमी उसका जीवन में लेकर आया। ఆమె దృష్టి దేవుని మీద వచ్చేటట్టు చేసినాడు. जो उसका आंख उसका नजर जो है परमेश्वर के तरफ मोड़ने के लिए सहायता की। షిలోహులోని దేవుని మందిరానికి వచ్చేసింది. जब वो सिलोह में परमेश्वर के घराने में पहुंचा था, తన అక్కర తీర్చబడింది, దేవుని అక్కర కూడా తీర్చబడింది. ताकि उसका भी जो जरूरत थी पूरा
हुआ परमेश्वर की जरूरत भी पूरा हुआ। నువ్వు అక్కడే ఉన్నంత వరకు ఎలాంటి ఆశీర్వాదం పొందలేవు. लेकिन आप जो जगह में है उधर ही रहेंगे तो परमेश्वर का आशीष नहीं पा सकते। ప్రభు ఏ ఉద్దేశంతో ఈ పరిస్థితులు తారుమారు చేస్తుండో గ్రహించాలి. लेकिन इसके वजह से अगर आपका जीवन में परमेश्वर ने सारा चीज को ऐसा उल्टा पलटे कर रहे बोल के आप सोचने के, ఎప్పుడైతే ఆమె సంపూర్ణంగా దేవుని సన్నిధికి రాగలిగిందో, जब भी वो जो हन्ना ने पूर्ण रीति से परमेश्वर का उपस्थिति में आया था, దేవుని కృపకు పాత్రురాలైంది. तभी परमेश्वर का अनुग्रह के योग्य बनी थी। దేవుని దగ్గర నుండి మనం పొందాలంటే ఈ చిన్న రహస్యం తెలుసుకోవాలి. अगर हम हमारा जीवन में परमेश्वर से ये आशीष पाने के लिए ये छोटा भेद को हम जानने का, ఏంటంటే ప్రభువా నీ అక్కర తీర్చడానికి నా అక్కర తీర్చు. प्रभु हे आपका जरूरत को पूरा करने के लिए मेरा जरूरत पूरा कीजिए। మనం ఎట్లాంటి వాళ్ళం అంటే నా అక్కర తీర్చు ముందు నీ సంగతి ఎట్లయినా అంటాం. लेकिन हम वैसा ही प्रार्थना करते, पहले मेरा जरूरत पूरा करो, बाद में आपका जरूरत के बारे में देखेंगे। వాటికి జవాబు దొరకదు. लेकिन ऐसा प्रार्थना करेंगे तो बिल्कुल आपको जवाब नहीं मिलेगा। ప్రభువా నీ కొరకై నా అక్కర తీర్చు. हे परमेश्वर आपके लिए मेरा जरूरत पूरा कीजिए। సొలొమోను కూడా ఇట్లా ప్రేయర్ చేశాడు. सोलोमन भी ऐसा ही प्रार्थना నీ किया, ప్రజల కొరకై నాకు జ్ఞానం. जो आपको जन को पालन करने के लिए मुझको बुद्धि ज्ञान दीजिए। 1981 సంవత్సరంలో जो 1951 में నేను కూడా ఇట్లే ప్రార్థన చేసిన. मैं भी ऐसा ही प्रार्थना किया था। ప్రభువా నీ సేవ కొరకు నాకు చిన్న ఉద్యోగమే. हे प्रभु आपको सेवा करने के लिए छोटा नौकरी दीजिए। అద్భుతంగా యేసు ప్రభు ఉద్యోగం ఇచ్చిన. जब तो परमेश्वर ने बहुत अचंभक से मुझको ఆ नौकरी दिलाया, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ వచ్చిన. ऐसा नौकरी करते परमेश्वर को सेवा करते भी आए। యేసు ప్రభు ఏం చేస్తాడంటే प्रभु इस समस्या क्या करते हैं, ముందు మన అక్కర తీరుస్తాడు, తర్వాత ఆయన అక్కర తీర్చుకుంటాడు. जो पहले वो हमारा जरूरत को पूरा करते हैं, उसके बाद परमेश्वर का जरूरत को भी पूरा करते हैं। మనమేమనుకుంటాం, అబ్బా ఉద్యోగం వచ్చింది అనుకుంటాం. हम क्या सोचते हैं, हम अच्छा नौकरी मिला, తర్వాత ఆయన అక్కర పెడతాడు. तो उसके बाद उसका जरूरत को हम देखते हैं। ప్రభు పిలిచినాడు, जब परमेश्वर ने बुलाया, ప్రభుకు లోపడ్డాడు, मैं परमेश्वर को नम्रता ప్రభు दिखाया, సేవకు వచ్చేసిన. परमेश्वर को सेवा में आया था। ప్రియమైన వారలారా, ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని పరిస్థితులు, ఇంట్లో కొన్ని సమస్యలు తీసుకొని వస్తా ఉంటాయి. इसलिए आप ये चीज को आप याद रखने का, परमेश्वर हमको आशीष करने के लिए हमारा घर में कई तरीका का संकट, क्लेश, तकलीफ लेकर आते हैं। రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ప్రత్యేకంగా జీవించాలి. लेकिन जो उद्धार पाए हुआ परमेश्वर को संतान बन गया वो आदमी लोग ने अलगावट जीवन बिताने का। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19 తెలుగులో చదువుతారా? आइए पहले यूहन्ना का किताब 5वां अध्याय और उसका 19 पद। पहले यूहन्ना का किताब మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. पहले यूहन्ना का किताब 5वां अध्याय 19। ఆ ఆ ఉమ్ ఉమ్ ఆ 5వ అధ్యాయము రైట్ 18వ వచనం బాగుంది. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాసి పెట్టాడు. पहले यूहन्ना की किताब पहले अध्याय में भी లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. ఎవడైనా లోకము ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. जो अगर संसार को 2వ అధ్యాయము 15వ వచనం. देखिए पहले यूहन्ना की किताब 2रा अध्याय और उसका 17 पद में, संसार और उसका अभिलाषों दोनों मिट जाते हैं, पर जो परमेश्वर की इच्छा पर चलते हैं वह सर्वदा बने रहेंगे। లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. 16 पद में लिखा हुआ, क्योंकि जो कुछ संसार में है, अर्धित शरीर का अभिलाषा और आंखों की अभिलाषा और जीव का घमंड है, वह पिता के ओर से नहीं परंतु संसार की ओर से है। ప్రత్యేకమైన జీవితం అంటే ఇదే. ये देखो अलगावट जीवन बिताने के मतलब यही है। ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి చెప్తూ వచ్చినాడు. प्रभु यीशु मसीह उसका चेलों के बारे में बताते आया। యేసు ప్రభు చెప్పినాడు 17వ అధ్యాయం యోహాను సువార్త यूहन्ना का सुसमाचार 17 अध्याय में प्रभु यीशु मसीह कहते आया। 6వ వచనంలో చెప్పాడు, यूहन्ना का 17 अध्याय और उसका 6वां पद में, లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామమున ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితే వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. यूहन्ना का सुसमाचार 17 अध्याय और उसका 6वां पद में, मैंने तेरे नाम उन मनुष्यों पर प्रकट किया है जिन्होंने तूने जगत में से मुझे दिया है, वे तेरे थे और तूने उन्हें मुझे दिया है और उन्होंने तेरे वचन को मान लिया है। కాబట్టి ఇక్కడ లోకము నుండి వారిని ప్రభు ప్రత్యేకపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ये वचन के द्वारा हम ये देखते हैं, संसार से, दुनिया से परमेश्वर ने उसको अलग किया है। 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించవు, నీ నామందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. देखो 12 पद में देखते हैं, मैंने उनको चौकस किए हैं।
కాబట్టి ప్రభు భద్రపరుస్తూ వచ్చినాడు, परमेश्वर ने हमको संभालते आ रहे, కాపాడుతూ వచ్చినాడు. हमको संभालते आ रहे। లోకంలో మనం కలిసిపోకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. देखो संसार में मिलजुल नहीं रहने के लिए परमेश्वर को हमको संभालते आया था। దేవుని వాక్యంలో మనం చూస్తే अगर परमेश्वर का वचन में देखेंगे, దేవా ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు. देवा ने इस संसार को प्रेम करके परमेश्वर को छोड़ के चले गए। అది ఎంత బాధకరమైన విషయము. देखो जितना दुखी का चीज है, ప్రత్యేకంగా జీవించినాడు. जो अलगावट जीवन बिताया, అయితే లోకం యొక్క ఆకర్షణ గురైపోయినాడు. लेकिन संसार का जो भी अभिलाष आकर्षण है उसके अधीनता में चले गया था। ఎంత నష్టపోయినాడు. ताकि वो कितना नष्ट हो गया। మనకు తెలుసు నయోమిని ఇద్దరు ఆ కోడన్లు వెంబడిస్తూ ఉన్నారు. देखो हम जानते हैं नयोम का दोनों बहू ने उसको पीछे जाते था। ఒకరేమో ఓర్పా, ఒకరేమో రూతు. वो एक ओरपा और दूसरा रूत है। ఓర్పా ఏమో మొత్తం ఆమె మనసంతా కూడా అక్కడే ఉంది, మోయాబ్ మీదనే ఉంది. लेकिन ओरपा का मन जो है उसका मन पूरा मोयाब का देश में है। అయితే రూతు మనస్సు మాత్రం స్థిరపరచుకుంది. लेकिन रूत का मन है जो उसका ऊपर स्थिर किया था। నీ దేవుడే నా దేవుడు, మరణ తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాయకుండును గాక. जो रूत नयोम से कहता था, आपका परमेश्वर मेरा परमेश्वर केवल मृत्यु आप और मुझको अलग करेगा, कोई भी चीज अलग नहीं कर ఎంత सकते। గొప్ప తీర్మానం చేసింది చూడండి. देखो जितना महान निर्णय किया था, మోయాబును విడిచిపెట్టడానికి తీర్మానం చేసింది. मोयाब को छोड़ने के लिए रूत तीर्मान किया था। ఆమె ఎన్ని పర్యాయములు నయం చెబుతూ వచ్చిందంటే సమయం లేదు. నా కుమార్తెలారా మీరు తిరిగి వెళ్ళండి, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి మొదటి అధ్యాయంలో పదే పదే వస్తూ వచ్చింది. हम देखते हैं रूत का पहले अध्याय में बार बार नयोम ने उसका ओरपा और रूत को बार बार कहते आया था, मेरे बेटियों आप मेरे बेटी मुझको छोड़ के आप जाओ, मुझको छोड़ के आप जाओ बोल మీరు के। యవనస్తులు మీరు నాతో వస్తే నిలబడలేరమ్మా, మీరు వెళ్ళిపోండి. क्योंकि आप जवानी हैं, अगर मेरे साथ आएंगे तो आप नहीं खड़ा हो सकते, इसलिए आप फिर वापस लौटो बोला था। చూడండి రూతు యొక్క మనస్సు మాత్రము ఖచ్చితంగా ఆ యొక్క నయోమిని బెత్లెహేం మీదనే దేవుని మీదనే ఆమె దృష్టి పెట్టింది. लेकिन रूत ने उसका मन बेतलेहम और परमेश्वर का घराने के ऊपर लगाया था। చనిపోవడానికైనా సిద్ధపడతా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. लेकिन रूत ने मरने के लिए भी तैयारी है, लेकिन नयोम को छोड़ने के लिए तैयारी नहीं है। అయితే ఓర్పా సిస్టర్ పక్కనే ఉంది. लेकिन उसका बहन ओरपा उसका साथ में था। ఓ మంచి ఛాన్స్ దొరికింది, अब अच्छा मौका मिला, ఒక మంచి కిస్ ఇచ్చేసింది, वो अच्छा चुम्मा था उसको, వెళ్ళిపోయింది. तो छोड़ के गया था। అరే ఇప్పుడు ఓర్పా అడ్రస్ ఎక్కడ ఉంది? अभी ओरपा का पता किधर है? దుబాయ్ లో లేదు, కువైట్ లో లేదు, दुबई में भी नहीं, कुवैत में भी नहीं, ఎక్కడ అడ్రస్ లేదు. किधर भी बाइबल में लिखा नहीं। అయితే రూత్ అడ్రస్ ఎక్కడ ఉంది? लेकिन रूत का पता किधर लिखा हुआ? మత్తయి సువార్తలో ఉంది. जो मत्ती का सुसमाचार पहले अध्याय में लिखा हुआ। చూడండి మత్తయి సువార్తలో రూత్ అడ్రస్ దొరుకుతుంది. मत्ती का सुसमाचार पहले अध्याय में उसका रूत का जो पता का है इधर। రూత్ యొక్క అడ్రస్ ఇక్కడ దొరుకుతుంది మనకు 5వ వచనంలో. जो मत्ती का सुसमाचार पहले अध्याय और उसका 5 पद। మా చివరిలో బోయోజు రూతు నందు ఓబేదు కను, ఓబేదు యెషీని కను, యెషీ రాజైన దావీదుని కను. देखो 5 पद में मत्ती का सुसमाचार पहले अध्याय 5 पद में लिखा हुआ, सोलोमन और राहाब से बोआज उत्पन्न हुआ, बोआज और रूत से ओबेद उत्पन्न हुआ, और ओबेद से यशायाह उत्पन्न हुआ। ఎక్కడుంది ఇప్పుడు రూత్ అడ్రస్? देखो अभी रूत का पता किधर लिखा है? యేసు ప్రభు యొక్క వంశావళిలో, जो प्रभु यीशु मसीह का वंशावली में लिखा गया है। కారణం ఏంటి? क्यों? कारण क्या है? ఆమె తీర్మానం, उसका जो तीर्मान किया, నేను మోయాబులో ఉండడానికి వీల్లేదు, मैं बिल्कुल मोयाब में रहने के लिए ఖచ్చితంగా योग्य नहीं। మోయాబును విడిచిపెట్టాల్సిందే. मैं सचमुच मोयाब को छोड़ने का है। మోయాబు విడచి నీవు యేసు ప్రభు హత్తుకొనవా, మోయాబు విడచి నీవు యేసు ప్రభు హత్తుకొన. చక్కటి పాట ఉంది. ये तो अच्छा गीत है। ఆమె మోయాబులో ఉండడానికి ఇష్టపడింది. देखो ఓర్పా ओरपा ने मोयाब देश में रहने के लिए तैयारी हुआ। అయితే కొద్ది రోజుల యొక్క ఫెలోషిప్ లో ఈమె మనసంతా బెత్లెహేం మీద దేవుని మీద ఉంది. लेकिन रूत का मन है, उसका जो नयोम के साथ जो भी संगति किया उसके वजह से उसका रूत का मन है बेतलेहम में परमेश्वर के घराने में लग गया। దేవుని వాక్య ప్రకారము మోయాబీయులు ఇశ్రాయేల్ పాలెంలో ప్రవేశించడానికి కూడా అర్హులు కాదు. हाँ, लेकिन परमेश्वर के वचन के हिसाब से मोयाब लोग जो हैं परमेश्वर के जो आंगन में प्रवेश होने के लिए बिल्कुल योग्य नहीं है। అట్లాంటి మోయాబురాలైన రూతు యేసు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చింది. ऐसा मोयाब का औरत है, रूत है, प्रभु यीशु मसीह वंशावली में लेकर आ गया था। కారణం ఏంటి? क्यों? कारण क्या है? ప్రభు కొరకు జీవించాలా, ప్రభువు నేను కలిగి ఉండాలా అనే తీర్మానం. परमेश्वर के लिए जीवन बिताने का, परमेश्वर संबंधी बनने का वही तीर्मान उसका दिल में था।
ఓర్పలాగా మోయాబులో నువ్వు ఉంటావా? वार्पा का जैसा आप भी मोयाब का जीवन बिताने ఆ के लिए हैं क्या? రూతులాగా ప్రభువు కొరకై ప్రభువును హత్తుకుంటావా? रूत का जैसा परमेश्वर के साथ रहने के लिए, परमेश्वर के साथ संगति करने के लिए तैयार है क्या? నీవు ప్రత్యేకంగా ఉంటే తప్ప దేవుని స్వరం వినలేదు. अगर आप अलगावट जीवन नहीं बिताएंगे तो परमेश्वर का आवाज नहीं सुन सकते। మనకు తెలుసు మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలును హన్న తీసుకొచ్చి మందిరంలో విడిచిపెడుతుంది. हम जानते हैं पहले समूएल का किताब में समूएल पैदा होने के बाद अन्ना ने समूएल को परमेश्वर का घराने में लेकर छोड़ देते हैं। ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? अभी समूएल कहाँ है? 3వ అధ్యాయం 9వ వచనం. पहले समूएल का किताब 3रा अध्याय और उसका 9 पद में 3వ అధ్యాయము 9వ వచనం చివరి భాగంలో సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. पहले समूएल का किताब 3रा अध्याय और उसका 9 पद में लिखा हुआ यहोवा का क्योंकि तेरा तब समूएल अपने स्थान पर जाकर लेट गया। ఎక్కడున్నాడు ఇప్పుడు? अभी समूएल कहाँ है? మందిరంలో ఉన్నాడు. अभी परमेश्वर का घराना మనకు में ఏర్పాటు చేసిన స్థలంలో ఉన్నాడు. जो समूएल के लिए नियुक्त किया उस स्थान पर है। ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి? लेकिन उस समय में उसका मंदिर का हाल कैसा ఓ था? భయంకరమైన పరిస్థితులు. बहुत भयानक घटना हुआ था। దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి. परमेश्वर के विरुद्ध में कई तरीका की चीज उधर हो ఆ रही। పరిస్థితులకు ఏమాత్రం కూడా తాను ఈల్డ్ కాలేదు. लेकिन समूएल ने ऐसा हाल को बिल्कुल वो सौंपा नहीं। అయ్యో ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను దేవుని మందిరంలో ఉండాలి, నా స్థలంలో నేను ఉండాలని ఆశపడ్డాడు. लेकिन समूएल के मन में ऐसा है परमेश्वर ने मुझको चुना है इसलिए मैं परमेश्वर जो जगह में मुझको रखा उधरी में रहने का। అక్కడున్న పరిస్థితులు ఏమీ కూడా సమూయేలును ప్రభావితం చేయలేదు. उधर जो आजू बाजू में जो भी हाल है वो चीज समूएल को बदलने नहीं बदला था। కాబట్టి తాను ప్రత్యేకంగా తన స్థలము తాను ఉన్నాడు. इसके वजह से समूएल ने उसका जगह में वो रहता था। సమూయేలు 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 స్వరం వింటున్నాడు. जब परमेश्वर ने हे समूएल हे समूएल हे समूएल उसका आवाज सुना। లోకంతో నువ్వు కలిసిపోతే దేవుని స్వరం వినలేవు. अगर आप संसार के साथ मिलजुल रहेंगे तो परमेश्वर का आवाज बिल्कुल नहीं सुन सकते हैं। నువ్వు బయటికి రా, దేవుని స్వరం వింటావు. अगर आप संसार से बाहर आएंगे तो परमेश्वर का आवाज सुन सकते हैं। మోషే ఐగుప్తులో ఉన్నంత వరకు ఏ రోజు దేవుని స్వరం వినలే. जब तक मूसा ने मिस्र में था लेकिन कभी भी परमेश्वर का आवाज नहीं सुना। ఎప్పుడైతే ఆ విల్డర్నెస్ కి అరణ్యంలోకి పోయినాడో అక్కడ మోసే 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 అని స్వరం విన్నాడు. लेकिन जब भी मूसा ने जो मिस्र से बाहर आके जंगल में आया तभी परमेश्वर ने मूसा मूसा बोलना कहना वो आवाज सुना था। ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చినాడో దేవుని స్వరం విన్నాడు. जब भी मिस्र से बाहर आया तभी मूसा ने परमेश्वर का आवाज सुना। అంతేకాదు గొప్ప లీడర్ అయినాడు. उतना काफी ने बहुत बड़ा नेता बन गया ఆ था। దేవుని యొక్క 10 ఆజ్ఞలు పొందినాడు. परमेश्वर का 10 आज्ञा को पाया था। అన్ని లక్షల మందిని విడిపించడానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. देखो लाखों लाखों के मिस्र से छुड़ाने के लिए एक हथियार का जैसा इस्तेमाल हुआ था। నువ్వు ఐగుప్తులో ఉన్నంత వరకు దేవుని చేతిలో వాడబడలేవు. अगर जब तक आप मिस्र देश में जीवन बिताते हैं बिल्कुल परमेश्वर के लिए इस्तेमाल नहीं होगा। ప్రభు కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని రావాలి. जब भी आप परमेश्वर के लिए अलगाव करके आप बाहर आने का। అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. अब्राहम का परमेश्वर, इसहाक का परमेश्वर, याकूब का परमेश्वर। చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే ఎట్లా? अगर हम भी ऐसा जो जाड़ का नाम बोल के हम फल बेचेंगे तो नहीं होएगा। ఎంతసేపు ఉన్నా వాళ్ళ దేవుడేనా? जो क्या हमेशा उसी का परमेश्वर है क्या? ఏమైనా మన దేవుడు కదా. वो परमेश्वर हमारा परमेश्वर नहीं है। 2 కొరింథీ 6వ అధ్యాయం आइए दूसरा कुरिन्थियों का किताब 6वां अध्याय। 18వ వచనంలో మనం చూసినట్లయితే दूसरा कुरिन्थियों का किताब 6वां अध्याय और उसका 18 पद 2 में। కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగంలో చూసినట్లయితే दूसरा कुरिन्थियों का किताब 6वां अध्याय और उसका 18 पद बीच भाग में देखेंगे तो, నేను వారిలో నివసించి సంచరించును, వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలు ఉంటారు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. 18 पद में लिखा और मैं तुम्हारा पिता होऊंगा और तुम मेरे बेटे और बेटियों होंगे। यह सर्वशक्तिमान प्रभु परमेश्वर 17 पद में लिखा हुआ। 17 पद में लिखा हुआ। इसलिए प्रभु कहते हैं उनके बीच में से निकलो और अलग रहो। కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి, आप अलग रहो అప్పుడు నేను మీ దేవుడినై ఉంటాను. तभी मैं आपका परमेश्वर बनूंगा, మీరు నా ప్రజలై ఉంటారు. तुम्हारा आप मेरा जन बनेंगे। దేవుని యొక్క ఏర్పాటులో నుండి నిన్ను తీసివేయడానికి శత్రు సైతాను ఏ సాధనమైన వాడొచ్చు. देखो परमेश्वर का योजना से आपको अलग करने के लिए शैतान कोई भी हथियार इस्तेमाल कर सकते हैं। సొంత నయోమి చెప్పింది, కుమార్తెలారా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనింది. जो नयोमी भी उसका बेटियों को उसका बेटियों के जैसा कहता है तो आप मुझको छोड़ के चले जाओ
जाओ चले కానీ जाओ बोला। రూతు దృష్టి బెత్లెహేం మీదనే ఉంది, लेकिन रूत का नजर बेतलहम का ऊपर है, దేవుని మీదనే ఉంది. परमेश्वर का ऊपर लगाया। దేవుని ఏర్పాట్లోకి నువ్వు రాకుండా శత్రు సైతాన్ అనేక సాధనాలు నీ మీద వాడుతా ఉంది. आप परमेश्वर का योजना में नहीं आने के लिए जो शत्रु शैतान ने कई तरीका का हथियार इस्तेमाल करते हैं। ప్రియమైన దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా జీవించినప్పుడు लेकिन आप परमेश्वर के लिए जब भी अलगावट जीवन बिताते ఈ हैं, దేవుడు నీ దేవుడు అవుతాడు. यही परमेश्वर है, आपका परमेश्वर बनेगा। దేవుని స్వరం వినగలుగుతావు, तभी आप परमेश्वर का कोमल आवाज सुन దేవుని सकते हैं। చేతుల్లో బలమైన సాధనంగా వాడబడతావు. परमेश्वर का हाथ में बहुत बड़ा हथियार का जैसा इस्तेमाल हो सकता है। దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. परमेश्वर के लिए महान काम करने के लिए आपको इस्तेमाल करेंगे। ఈ ప్రత్యేకమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ये अलगावट जीवन है, हमारा जीवन में बहुत जरूरी है। చేపలు సముద్రంలో ఉన్నాయి, मच्छी समुद्र में रहते हैं, అయితే చేపల లోపల నీళ్లు లేవు. लेकिन मच्छी का अंदर बिल्कुल पानी नहीं रहते। ఎప్పుడైతే వచ్చినాయో చచ్చిపోతాయి. ఇంకా अगर मच्छी का अंदर पानी जाएगा तो मर जाएगा। ఈ సముద్రంలో ఈ ఓడలు ఉన్నాయి, ये कई तरीका का जहाज हैं। అయితే ఈ ఓడలంతా నీళ్లతో నింపబడితే ఓడలు ఉండవు. अगर एक समुद्र में जहाज के अंदर पानी जाएगा तो जहाज डूब जाएगा। లోకమనే సముద్రంలో పోతా ఉన్నాం. हम भी ये संसार का जो नाव में जा रहे, అయితే ఈ చిన్న నావలో యేసు ఉండాలి. लेकिन ये छोटा नाव में प्रभु यीशु मसीह रहने का। ఈ నీళ్ళని సముద్రం మీద నీళ్ళని ఓడలోకి వచ్చా మునిగిపోతాం. अगर ये सारा पानी जो नाव का अंदर आएगा तो डूब जाएगा। ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తాం. लेकिन परमेश्वर के लिए एक अलगावट जीवन बिताने, సమయ భావన బట్టి చెప్తున్నా. जो समय नहीं है इसके वजह से कह रहे हैं। ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే एस्तेर का किताब में भी हम देखते हैं, అక్కడ చాలా అన్ని రకాలైనటువంటి ఆభరణాలు ఏ రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాటు చేయబడ్డాయి. जो राजा के पास पहुंचने के लिए, उसको दर्शन करने के लिए कई तरीका का जो आभरण है उसको दिया गया है। అయితే ఈమె సామాన్యమైనటువంటి రీతిలో నిలబడిపోయింది ఎస్తేరు. लेकिन जो एस्तेर ने उसके सामने बहुत सामान्य रीति से खड़ा हुआ ఆ था। అలంకరణ నాకు అవసరం లేదనింది. जो भी अलंकरण है मुझको नहीं चाहिए, రాజు దయ పొందగలిగింది. लेकिन राजा का अनुग्रह पाया था। ఎందుకు? क्यों? అవన్నీ ఆమెకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. क्योंकि ये संसार का जो भी चीज है उसको पसंद नहीं था। ప్రేమిన వాళ్ళ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినప్పుడు जब भी हम परमेश्वर के लिए अलगावट जीवन बिताते ఆ हैं, పరమ ప్రభువుకు మనం ప్రియమైన వాళ్ళంగా ఉంటాం. ये स्वर्गीय परमेश्वर को हम जो प्रिय बन जाएंगे। లోకంతో మనం కలిసి మిశ్రిత జనమంగా అయితే लेकिन अगर हम संसार से साथ में मिलजुल के संग करेंगे तो ఏమాత్రం ప్రయోజనం లేదు. हमको बिल्कुल कोई भी उपलब्ध नहीं है। సమయ భావన బట్టి చెప్తున్నాను. जो समय नहीं इसलिए कह रहे हैं। ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే इज़रा का किताब में भी हम देखेंगे వాళ్ళు तो మిశ్రిత జనాంగంలో ఉన్నారు. जो वो लोग हैं ना जो जो मिस्र जनता था, ఆ ఎజ్రా వాక్యం చెబుతూ వచ్చినాడు. जब भी इज़रा ने परमेश्वर का वचन सुनाया ఒక था, జాము సేపు వాళ్ళు ఏడుస్తూ పాపాలు ఒప్పుకుంటూ जो వచ్చినారు. एक जाम तरफ तक वो लोग ऐसे पापों को कबूल करते आए थे। చివరికి ఏం తీర్మానం చేశారు? आखिरी में क्या निर्णय किया అయ్యా था? మేము అన్ని స్త్రీలను చేసుకొని పాపం చేసినాం. हम जो अन्य स्त्री को विवाह करके पाप किया था, అప్పటికే భార్యలు పిల్లలు కూడా ఉన్నారు. लेकिन वो समय तक उसको पति पत्नी है और उसका बच्चा लोग भी बन गया ఆ था। మాట చూసి ముగించేద్దాం. आइए वो बात हम देखेंगे। ఎజ్రా గ్రంథం इज़रा का किताब 9వ అధ్యాయం इज़रा के किताब 9 अध्याय 2వ వచనం दूसरा पद। చదువు. क्योंकि उन्होंने उनके बेटियों में से अपने और अपने बेटों के लिए स्त्रियों कर लिया है और पवित्र वंश इस ओर के देशों के लोगों में मिल गया है, परंतु हाकिम और सरदारों इस विश्वासघात में मुख्य हुए हैं। 17వ వచనం 17 पद में అందరూ చదువుతాం. మొదటి నెల అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము. 10 अध्याय में 17 पद में लिखा हुआ, और पहले महीनों में पहले दिन तक उन्होंने उस सब पुरुषों के जांच पर कर लिया है जिन्होंने अन्य जाति स्त्रियों के विवाह कर लिया था। ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు? సిద్ధపడ్డారు. क्यों वो लोग ने अन्य स्त्री को छोड़ने के लिए तैयार దేవుని हुए? మహిమ వెళ్ళిపోయింది. क्योंकि परमेश्वर का महिमा चले ఆ गया। దేవుని మందిరము, దేవుని యొక్క కోట గోడలు ఇవన్నీ కూడా చాలా నష్టం జరిగింది. क्योंकि परमेश्वर के घराने में पूरा बहुत नष्ट हो गया था। ఆ కారణం చేత उसके वजह से మమ్మల్ని బట్టి हमारे वजह మా से మిశ్రిత జనాంగాన్ని బట్టి మాలో కలిగినటువంటి ఈ లోపాన్ని బట్టి దేవుని మందిరము దేవుని పరిచయం ఇట్లా అయిపోయింది కదా. देखो, हमारा पाप के वजह से अन्य स्त्री लोग हैं, हमारे साथ मिलजुल रहने के वजह से ये मंदिर का हाल ऐसा हो गया। అని వాళ్ళెంతో పశ్చాత్తాపడి భార్య పిల్లలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. देखो, वो लोग वो चीज सुन के पश्चाताप होकर उसका पत्नी और बच्चे बेटों को भी छोड़ने के लिए तैयार होगा। కారణం దేవుని వాక్యానికి వాళ్ళ జీవితంలో
అంత ప్రాముఖ్యమైన స్థానం. क्योंकि है परमेश्वर का वचन को उसका दिल में उसका हृदय में इतना मुख्यता दिया है। దేవుని పరిచర్య జరగాల, దేవునికి మహిమ రావాలా. परमेश्वर का सेवा होने के, परमेश्वर का महिमा होने మా का, సొంత తలంపుల ఆలోచనలన్నీ విడిచిపెడతాం, हमारा खुद का जो भी सोच विचार है सारा चीज को छोड़ने का, మాకు ఇష్టమైనవన్నీ విడిచిపెడతాం, हमको जो पसंद है उसको भी छोड़ेंगे, ప్రత్యేకంగా దేవుని కొరకు జీవిస్తాం. अलगावट से जीवन बिताएंगे। ప్రార్థన చేసుకో, आइए प्रार्थना करेंगे, ముఖాల మీదకి రండి. आइए घुटना में आइए।